బ్యాక్ టు మై ఛానల్ జై మాతాది. సో ఇవాళ నవరాత్రి డే 2 కదా. సో డే 2 రోజు అయితే అమ్మవారికి మంచిగా పూజ చేసి ఇవాళ కొన్ని రోజెస్ చామంతులు ఉంటే అలా పెట్టాను. అండ్ ప్రసాదం వచ్చేటప్పటికి సేమియా పాయసం ఉంటుంది కదా, సో అలా అయితే చేశాను. అండ్ ఇవి జాజిమల్లెలు అయితే తీసుకొచ్చాను. సో అలా మంచిగా అలంకరించేశాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకెలా టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇది వచ్చేటప్పటికి బషీర్బాగ్లో ఉన్న టెంపుల్ నాగలక్ష్మి అండ్ కనకదుర్గ టెంపుల్. సో నిన్న శైలపుత్రి దేవి అలంకరణ అయితే ఉంది కదా, సో ఇవాళ అయితే అన్నపూర్ణాదేవి అనమాట. సో చాలా బాగుంది. ఈవెన్ ఇవాళ కూడా హోమాలు అయితే జరుగుతున్నాయి. సో చూస్తున్నారు కదా, అమ్మవారు అయితే ఇలా ఉంది. ఇక్కడ అమ్మవారు మంచి అలంకరించి చేశారు. అండ్ పక్కన శివయ్య అనమాట. అన్నపూర్ణాదేవి అని అంటే అన్నం పెట్టే అమ్మవారు కదా, సో అలా పక్కన శివయ్యని అయితే పెట్టారనమాట. సేమ్ కాశీలో ఎలా ఉంటుంది, సో ఇది చూస్తే అలా అయితే గుర్తొచ్చింది నాకు. అండ్ ఇవాళ ఇక్కడ కూడా హోమాలు అయితే జరుగుతున్నాయండి. అండ్ కొంచెం రష్ ఎక్కువ ఉంది, అంటే నాకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట వెళ్ళేటప్పటికి. సో ఇంకా అలా మంచిగా దర్శనం చేసేసుకొని వచ్చినాక ఇంకా ఫుల్ వేడిగా ఉందని చెప్పేసి ఇంకా కొంచెం జ్యూస్ అయితే తాగామన్నమాట. అండ్ ఇవాళ కలర్ వచ్చేటప్పటికి గ్రీన్. సో నేను ఈ గ్రీన్ శారీతో అయితే ఇవాళ అయితే కట్టుకున్నాను. సో ఇలా గ్రీన్కి ఏంటంటే ఆల్రెడీ చీరలు చూపించేశాను. జస్ట్ పర్ల్ చైన్, దాంట్లోకి లక్ష్మీ లాకెట్ అనమాట. అండ్ చిన్న ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి ఇవాళ అయితే ఇడ్లీ అండ్ చట్నీ అనమాట. సో దిస్ ఇస్ నాట్ హోమ్ మేడ్, బట్టర్కి ఇడ్లీ ఉంటుంది కదా, సో అక్కడదనమాట. టేస్ట్ బాగుంటుంది, సో అలా అని చెప్పి తెప్పించుకున్నాము. అండ్ ఆ తర్వాత పాయసం ప్రసాదం ఉంది కదా, సో మంచిగా పాయసం కూడా వేడిగా అయితే ఫుల్గా తిని ఎంజాయ్ అయితే చేసామన్నమాట. సో దట్ వాజ్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఫర్ ద డే అండి. అండ్ ఇంకా తర్వాత టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇవాళ లంచ్కి ఇష్ట అని, దిస్ ఇస్ అట్ బషీర్బాగ్ అనమాట. ఇట్స్ అ వెజ్ రెస్టారెంట్. అంటే నవరాత్రులు నాన్ వెజ్ అలా తినాం కదా, సో బయటకు వెళ్ళినా మిక్స్ ఉంటాయి అన్నట్టుగా ఇష్ట అనేది వెజ్ రెస్టారెంట్ అయితే వెళ్ళాము. ఫస్ట్ మంచిగా ప్లేట్లో బనానా లీఫ్లో అయితే సర్వ్ చేశారు. వీ హ్యాడ్ సమ్ వెజ్ మాంచో సూప్ అండ్ దిస్ ఇస్ క్రిస్పీ ఫ్రైడ్ బేబీ కార్న్ అనమాట. సో టేస్ట్ అన్నిట్లో కల్లా బయట దాంట్లో కల్లా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉంది అండ్ కొంచెం చప్పగా ఉంది. దిస్ ఇస్ క్యాలీఫ్లవర్ పకోడా. ఐ డిడ్ నాట్ లైక్ ద టేస్ట్ అండి. అండ్ లేటర్ ఏంటంటే అమెరికన్ చాప్సీ, వెజ్ అమెరికన్ చాప్సీ అంటే ఫ్రైడ్ నూడిల్స్లో అలా చాప్సీ గ్రేవీ లాంటిది వేస్తారనమాట. సో ఇట్ వాజ్ ఓకే. అండ్ లేటర్ కొత్తగా ట్రై చేద్దామని వాళ్ళు ఏంటి అంటే వంకాయ పులావ్ అనమాట. సో వంకాయ మసాలా అండ్ పులావ్ అయితే ఇచ్చారు. టేస్ట్ వాజ్ ఓకే అని అయితే అనిపించింది. ఫస్ట్ టైం ట్రై చేశాను. అండ్ నాకు ఈ బాక్స్ అయితే చాలా బాగా నచ్చిందండి. చూస్తున్నారా ఎంత మంచిగా సోంపులు అలా 4 రకాలు అండ్ ఒక ఆరెంజ్ పిపర్మెంట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా పెట్టారు. ఐ తో లవ్ ఇట్ దిస్ బాక్స్ అలాట్. అండ్ ద అంబియన్స్ వాజ్ రియలీ గుడ్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇలా ఎంట్రీలో అయితే ఇలా ఉంది. సో చాలా బాగా అనిపించింది. ఫుడ్ వాజ్ ఓకే అనిపించింది అనమాట. సో దాట్స్ ద డే 2 నవరాత్రి వ్లాగ్ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మిమ్మల్ని ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.